వర్షాకాలం వర్షాలు తగ్గితే చలికాలం, మళ్ళీ చలికి తగ్గితే దోమలు తగ్గితే కామన్ గా. ఎండాకాలం మాత్రం పర్ఫెక్ట్ ఇస్తే పాలు. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే జనగాం డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉన్నటువంటి వర్చల గ్రామంలో ఉండండి. సో చూసుకోవచ్చు, ప్రజెంట్ మన ముందు ఇక్కడ వచ్చేసి 9 ఆవులు 2 దూడలు కూడా అమ్మడానికి ఉన్నాయి. ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్నగారు. నమస్తే అన్న, ప్రజెంట్ ఎట్లున్నాయి అలా మేమన్నా అంటే మిల్క్ రేట్ షార్టేజ్ అయినా మీరు కూడా డైరీ నడిపిస్తున్నారు కదా? తగ్గింది పాల రేట్ అయితే. ఆవుల రేట్ కూడా కొంచెం తక్కువనే ఉంది ఇప్పుడు అప్పటికిప్పటికి పోల్చుకుంటే. మళ్ళీ అంటే ఎన్ని సేల్ చేశారు మామూలు? ఈరోజు 3 అమ్మినాయి. 3 అమ్మీరా? సో చూసుకు ఎప్పుడు వచ్చినాయన్నా మామూలు ఆవులు? పొద్దున 5 అయింది. పొద్దున 5 అయిందా? ఉన్నాయి మామూలుగా మిల్క్ ఇచ్చేటి? 2 ఉన్నాయి ఇన్నవి. 2 ఇన్నే ఉన్నాయి. తొలి దూడలే ఉన్నాయి ఇన్నవి కూడా. ఒకటి ఈనింది బయట ఉంది, ఆడ దూడ పెట్టింది. మామూలుగా మిల్క్ ఎంత అవుతుంది? వచ్చింది 16+ అవుతుంది అన్న. 16 పైన పిండొచ్చు. ఓకే. దాని 20 అవుతుంది దూడ. ఒక పూట 9, ఒక పూట 10 అవుతుంది. ఓకే. మన ఇప్పుడు ఈనింది కదా, దానికి దూడకు ఎన్ని గంటల లోపు జున్ను పాలు దాపించారన్న మీరు? ½ అన్ అవర్ లోపే అన్న. అర్ధ గంట లోపే దాపించారు? ½ అన్ అవర్ లోపే. మామూలుగా మాయవాడికి కూడా మామూలు ఎంత సమయం పడుతుండొచ్చు? మాక్సిమం 3 అవర్స్ లోపు పడుతుంది అన్న, లేదంటే 12 అవర్స్ లోపు పడుతుంది. లేదంటే ఏమన్నా ఉంటే ఎగ్జోఫార్ ఇట్లా ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంటాయా? అంటే ఏమన్నా ఇబ్బంది? జల్లు దాపొచ్చు. జల్లు, బెల్లం, పసుపు కొంచెం హీట్ చేసి బెల్లంలో మిక్స్ చేసి గోరువెచ్చని దాపుతాం. జారింది పడిపోతారు. మిగతా మిల్కింగ్ కెపాసిటీ ఏ విధంగా ఉందన్న? అన్ని నార్మల్ గా 16 నుండి 25, 26 వరకు ఉన్నాయి అన్న. ఇది 2 పళ్ళ దూడ. ఓకే. దీని ఇక మొత్తం అంటే చూడండి అన్న, దీనికి స్పాచెస్ ఎక్కువ ఉంటాయి. మిల్క్ స్పాచెస్ ఇవి పాల మచ్చలు అంటారు తెలుగులో చెప్పాలంటే. ఓకే. ఒక ఆవుకు ఈ స్పాచెస్ వచ్చిన పాల విషయంలో ఎక్కడ ఫెయిల్ కాదు. ఇప్పుడు దీనికేమో ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఓకే. తొలిదే 2 పళ్ళ మీద ఉంది, పళ్ళు కలిపింది అంటే ఇంకా దాంతో పోల్చుకునేది నెంబర్ 1. ఇంకా బాగా అవుతుంది. అంటే 2 ఇయర్స్ ఇది. ఓకే. 2.5 ఇయర్స్. ఇంకా దీని డెవలప్మెంట్ ఏజ్ ఉంది. ఇంకా దాని డెవలప్మెంట్ ఏజ్ ఆగిపోయింది. ఎన్నో లాక్టేషన్ అని ఇప్పుడు? తొలిది ఫస్ట్ టైం. ఫస్ట్ లాక్టేషన్. ఫస్ట్ కైనా 20 దాకా పిండొచ్చు పాలు. చూసుకో అడ్డు ఎంత బాగా వచ్చిందో. ఫార్మర్ అయినా సరే, ఒక పెద్ద ఫార్మర్ అయినా సరే, ఇలాంటి ఒక 4 ఆవులు పెట్టుకుంటే 10 ఆవులు పెట్టుకుంది ఒక ఎత్తు, ఇలాంటి 4 ఆవులు పెట్టుకుంది ఒక ఎత్తు. ఓకే. 1 వీక్ టైం అవుతుందా? ఇది వారం పైన అవుతుంది, 10 రోజుల పైన అవుతుంది. సో చూసుకోవచ్చు. మామూలు ఇప్పుడు ప్రజెంట్ ఎంతలో ఉన్నాయన్న మీ దగ్గర రేట్లు? 9 ఆవులు ఉన్నాయి కదా ప్రజెంట్ మనకు 75 నుండి 1,35,000 దాకా ఉన్నాయండి. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ, వాటి మిల్క్, వాటి లాక్టేషన్ ఇవన్నీ బేస్ చేసుకుంటే మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్వయంగా ఫామ్ దగ్గరికి రమ్మంటున్నారు. మేము పెట్టే ఫీడింగ్ కానీ ఒకసారి వాటి కండిషన్ ఏ విధంగా ఉంది, పాలు మనం పండిస్తుందని చెప్తున్నా అవి ఇస్తున్నా ఇస్తలేవా అని చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఆవేందంటే అన్ని బరాబర్ ఉండవు. ఒక పాలు ఒక రొమ్ములు తక్కువ వస్తాయి, రొమ్ములు ఎక్కువ వస్తాయి. నేను పోయినాక మీరు బాధపడగానే డైరెక్ట్ చూసుకోవడం బెటర్. కానీ 4 పూటలు 2 పూటలు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది కదా. ఒక పూట నేను పాలు ఆపిన మీకు 2వ పూట అర్థమైంది పాలు ఆపిన ఆపలేదు కదా. సో ప్రతి ఒక్కటి కూడా వాటి కండిషన్ ఏ విధంగా ఉంది, అది గడ్డి తింటుందా లేదా, దాని దూడ యాక్టివ్ ఉందా లేదా, అది ఎన్ని పనుల మీద ఉంది, మిల్క్ లైన్ ఏ విధంగా ఉంది, దాని పాల ధరలు కరెక్ట్ గా వస్తున్నాయా లేదా, దాన్ని నడక కానీ ప్రతి ఒక్కటి కండిషన్ చెక్ చేసుకోమంటున్నారు. అన్ని చూసుకున్న తర్వాతనే మేము మాట్లాడుకోవచ్చు అని అన్నగా చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఎండలు విపరీతంగా ఉన్నాయి కొంచెం, ఎందుకంటే హీట్ కూడా కొంచెం ఇబ్బందికరం అయితే. మామూలుగా రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటాయి? మీకు ఇంత అనుభవం ఉన్నది కదా. తప్పనిసరి ఎండాకాలం ఒక 3 సార్లు కట్టుకోవాలన్న. ఓకే. తప్పనిసరి వాష్ చేసుకోవాలి. మనకి ఇంకా వీలైతే సైడ్లకి స్ప్రింక్లర్లు అంటే కొందరికి సొమ్మత ఉండదు. ఓకే. ఒకవేళ లేని వాళ్ళు ఏం చేయాలంటే మనం నార్మల్ గా పత్తి చెక్క సంచులు ఉంటాయి కదా, జొర సంచులు, అవునవును, అది సైడ్ లో కట్టుకొని ఒక 3 టైమ్స్ వాటర్ కొట్టుకుంటే ఎండ అనేది తాగడం తగ్గుద్ది. జర లోపలికి వచ్చే గాలి చల్లగా వస్తుంది. ఇంకా ఒప్పుకుంటే దూత్తుంగా లేదంటే వరిగడ్డి పైన వేసుకొని ఒక 2-3 సార్లు పట్టుకుంటే ఏంటంటే హీట్ దగ్గర నార్మల్ గా మనమే తట్టుకోము. ఇవేంటంటే ఏం చెప్పుకోలేవు. మళ్ళీ ఎక్కువ టైర్డ్ ఫీల్ అవుతాయి. ఇప్పుడు అంటే సపోజ్ ఇప్పుడు 10 ఇచ్చేది ఆవు నీకు 7కి పడిపోతుంది పాలు. డ్రై అంటే ఎక్కువ ఇప్పుడు ఇబ్బంది పడుతుంది కదా, మిల్క్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు నాకు సపోజ్ 4 సంవత్సరాలు అనుభవం అయింది. నేను చూసిన ఎండాకాలం ఇచ్చిన మిల్క్ వర్షాకాలం చలికాలం. వర్షాకాలం వర్షాలు తగ్గితే చలికాలం, మళ్ళీ చలికి తగ్గితే దోమలు తగ్గితే కామన్ గా. ఎండాకాలం మాత్రం పర్ఫెక్ట్ ఇస్తే పాలు. కాకపోతే 4-5 సార్లు కడుక్కోవాలి తప్పనిసరి. కొంచెం చల్లదనాన్ని మెయింటైన్ చేయాలి. సో చూసుకోవచ్చు. ఇంకా ఏదన్నా ఇంకా ఇది ఎన్ని రోజులు టైం ఉందన్న? ఇంకా మామూలుగా ఎన్ని లీటర్ వరకు మిల్క్ ఇస్తే? ఇది 18 చెప్పిందన్న. మనం గంతే 16 వేసుకోవచ్చు. 6 పళ్ళ మీద దూడ. 6 పళ్ళ మీద ఉంది. సెకండ్ ఆర్ థర్డ్ అన్న? సెకండ్ అన్న. సెకండ్ లాక్టేషన్ అంట. వారం ఆగుతుంది. ఆగుతుంది. సో చూసుకోవచ్చు. అదే అన్న ఇది 2 పళ్ళు అన్న. ఫస్ట్ లాక్టేషన్ దూడ ఇది. ఇది కూడా వారం పైన ఆగుతుంది. మామూలుగా మిల్క్ ఎంత వరకు ఇవ్వచ్చు రైతుకి? ఇది 14 to 16 అన్న. చిన్న బర్రెలకైతే ఇది చూసుకోవచ్చు 2.
కొంచెం తక్కువ రేంజ్లో కావాలనుకున్నాం. అలాగే ఇదన్నా ఇది మామూలు ఎన్నో లాక్టేషన్ ఉండొచ్చు అండి. ఇప్పుడు ఇంతే ఇది 11 ఇచ్చిందని చెప్పిన మనకైతే 9, 10 అయితే ఈజీ ఇస్తుంది. కాకుండా టైం ఉంది, 15 రోజుల పైన అవుతుంది. సో మీరు తీసుకోవాలనుకున్న వారు మాత్రం స్వయంగా ఫామ్ ధరకు వచ్చి 4 రొమ్ముల నుంచి పాల ధరలు కరెక్ట్గా వస్తున్నాయా లేదా ప్రతి ఒక్కటి మీరు వెరిఫై చేసుకోవాలి. ఈ ముడతను తిప్పుతుంది. ప్రజెంట్ 14 అవుతున్నాయి అన్న. ఇది అన్న దూడ కూడా ఆడిదే. ఓకే, అక్కడ ఒక 3-4 సార్లు చూసుకోవచ్చు. అంటే 3-4 పూటలు పాలు కూడా పిండుకోవచ్చు. ఓకే, ఇది 4 పళ్ళ మీద ఉందన్న దూడ. ఓకే, ఇది ఇంకా వారం లోపు జర్నీ చేసింది కాబట్టి చెప్తే ఒక 2-3 డేస్ ముందే ఎంత ఉండొచ్చు అన్న. ఇది కొమరవెల్లి దగ్గర ఒక రైతు అన్న తీసుకుండు. అంటే ఆల్రెడీ మీకు చూసి తీసుకున్నాడు అన్న పొద్దున్న వచ్చి చూసిండు. ఫస్ట్ టైం అంట. ఓకే, 4 రమ్మలు చూసుకొని అమౌంట్ ఇచ్చి వెళ్ళి సాయంత్రం చల్లపూట పంపిద్దాం అని ఆపేసి. ఇట్లా పాలు ఎందుకు కావాలి? ఫాస్ఫరస్ లోపం ఉన్న కారుతాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే జర్నీ చేసిన టైడ్ అయి ఉంటాయి కన్నా, కొంచెం బాడీలో హ్యూమిడిటీ పవర్ తగ్గిపోతుంది దానికి. ఫాస్ఫరస్ మినరల్ మిక్సర్ వాడుకుంటే ఫాస్ఫరస్ ఏం చేసిన 2-3 డేస్ ఇచ్చుకుంటే తగ్గిపోతుంది. మిక్సర్ అంటే మినరల్ మిక్సర్ అన్ని మనకు ఒక ఆవుకు కావాల్సిన అన్ని మినరల్స్ ఉంటాయి కాబట్టి మినరల్ మిక్సర్ వాడమంటాం. మినరల్స్ మిక్సర్ వాడడం వల్ల ఏంటంటే ఇప్పుడు SNF పెరుగుతుంది, కొంచెం ఆవు యాక్టివ్గా ఫుడ్ తీసుకోగలుగుతుంది. అలా దేనికి ఏమేమి కావాలని బరాబర్ ఈక్వల్గా అంతే కన్నా మినరల్ మిక్సర్లో. చాలా మంది రైతులు నన్ను ఏమడతారంటే మాకు ఆవు పాలలో ఫ్యాట్ SNF వస్తలే అంటారు. మెయిన్గా అదే రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. మీరు కామన్గా ఏం మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ? మన ఫామ్కి అయితే అన్న మేము పత్తి మక్క వాడతాం అన్న, గోధుమ వాడతాం. ఫ్యాట్ SNF కోసం అయితే మినరల్ మిక్సర్, సోడా వాడతాం, బేకింగ్ సోడా. కామన్ ఎన్ని డేస్ రెగ్యులర్ గా వాడతారా ఇప్పుడు బేకింగ్ సోడా? రోజు 100 గ్రామ్స్ వాడతాం అన్న ఆవుకి. అంటే ఎట్లా అంతానే ఉంటుంది దాని క్వాలిటీ, మిల్క్ బట్టి ఇట్లా యూజ్ చేయాలన్నా మినరల్ మిక్సర్ అన్న. కొంచెం హావ్ హెవీగా ఉంటే మనం 200 గ్రామ్స్ వాడతాం. కొంచెం మీడియం హావ్ అయితే 150, దూడలకి అయితే 50. అంటే దాన్ని బట్టి ఒకవేళ అది హీల్డింగ్ ఉంది అనుకోండి, సపోజ్ మన సెట్లో 30 ఇచ్చేది 3 ఉన్నాయి, వాటికి 30 వస్తాయి, 300 గ్రామ్స్ వస్తాయి. 300 గ్రామ్స్ సాల్ట్ వేస్తే అట్లనే సోడా సేమ్ మినరల్ మిక్సర్. కాల్షియం కూడా 150 ml వస్తాయి తప్పనిసరి. సో మీరు ఏది పాటించాలనుకున్నా ఒక డాక్టర్ సలహా సూచన మేరకు పాటించండి మిత్రమా. ప్రజెంట్ ఇక్కడ 9 ఆవులతో పాటు 2 దూడలు అమ్మడానికి ఉన్నాయి. వాటి క్వాలిటీ ఇట్లా ఏ విధంగా ఉందో ఒక్కసారి చెప్పండి అన్న. ఈ 2 ఇదేమో ప్యూర్ ఒంగోలు అన్న. ప్యూర్ అంటే కొంచెం క్రాస్ ఉంది. ఓకే, మనం ఒక షెడ్ లో ఉండాల్సిన లక్షణం ఉంది. అంటే ఇక్కడ ఉన్న సుడి దీనికి ఇక్కడ ఉంది. ఓకే, సపోజ్ ఇది దాటి సుడి మనకి ఇటు ఉండొద్దు, షెడ్ లో ఉంచొద్దు అంటారు. ఇది కూడా నేను ఇష్టంగా తీసుకున్నా. సపోజ్ మన వర్కర్ బిహార్ వర్కర్ వాళ్ళ అన్న పెళ్ళి ఉందని చెప్పేసి వెళ్ళిపోతుండు, మన వర్క్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నిన్న తీసేస్తుంది. ఇది ఒకటి. అది గిర్లాండ్ కూడా ఇష్టంగా తీసుకున్నాం. గిర్లాండ్ ఇక మనకు దొరికేనా సామాన్యంగా, రేర్, చాలా రేరు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, ఇచ్చేస్తాం. మామూలు ఎంత వయసు ఉండొచ్చు అనేది? ఈ 2 పనులు అన్న. 2 పనులు. ఏజ్ ఎంత ఉండొచ్చు అంటున్నారు? 2 years దాటింది. 2 years దాటింది. ఇప్పుడు ఏమైనా సెమ్మని వేయించారా మీరు? ఏపీఎల్. ఇంకా ఏపీఎల్ ఏమైనా హీట్కి వస్తుందా? వస్తుంది, హీట్కి వస్తుంది కానీ ఏపీఎల్.